హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రవిదేవరపల్లి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ 8 కేజీల మిరగాయలు వాటిని లైట్గా వేపేసి ఆరబెట్టిందండి. వాటితో పాటు కేజీ ఉప్పు, కేజీ ధనియాలు, కేజీ ఎల్లుల్లిపాయలు వేపకుండా పక్కనెట్టేసి ఈ ధనియాలు వాటితో పాటు ఉప్పు వేపేసుకొని పక్కనెట్టేసుకుందండి. 1/2 కేజీ పసుపు కొమ్ములు వాటిని కూడా కచ్చాబెచ్చాగా కొట్టి ఆ రోల్లో పక్కన పెట్టుకుంది. ఆడించడానికి సిద్ధపడుతుంది అనమాట. ఇప్పుడు ఆడించడానికి వెళ్తుంది. ఇవన్నీ తీసుకొని ఏ విధంగా కలిపితే కారం రుచికరంగా మంచి కలర్లో ఉంటుందో, అంటే మా అమ్మ ప్రతి సంవత్సరం కారం పడుతుంది. ఊరగా ధనియాలు, ఉప్పు, ఆ కచ్చాపెచ్చగా కలిపిన పసుపు కొమ్మలు అన్నీ మిక్సింగ్ చేసి ఒక క్యాన్లో వేసుకుని అమ్మ ఇప్పుడైతే మిరగాయలు ఆడించడానికి కారమిల్లి దగ్గరికి వెళ్తుందండి. ఓల్డ్ పద్ధతి తిరగల్లో రోకట్లతో కొట్టే పద్ధతి ఇప్పుడు లేదు కాబట్టి మిషన్ దగ్గర ఆడించడానికి అమ్మ వెళ్తుంది. వచ్చిన తర్వాత ఎల్లుల్లిపాయని కచ్చాపెచ్చగా కొట్టి ఆ కారంలో ఎలా కలపాలి అది కూడా కలిపి చూస్తున్నాను ఫ్రెండ్స్. కారం ఆడించుకొచ్చేసింది ఫ్రెండ్స్. కారం రెడీ అయింది. పడుకున్నది పెట్ట అడే అదే కింద ఇవి కూడా వేయాలా? అంటే మొత్తం 2 ఆయిల్ కిందనా? ఆ మాదిరి వెళ్తే సరిపోద్దామా? సరిపోయిందిగా. ఓకే ఓకే ఓకే. కారంలో కలపడానికి అలాగే కారంతో పాటు మిరగాయ వాటితో పాటు కారం కలపాలమ్మా, అంటుకుంటా. ఓకే ఓకే. 7 కేజీలు మిరగాయలకి ఎంత అర్థం? ధనియాలు 8 కేజీలు. మిరగాయలు 8 కేజీలు, కేజీ ధనియాలు, కేజీ ఎల్లుల్లిపాయలు, 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ జీలకర్ర, కేజీ ఉప్పు, 200 మెంతులు. ఇవి వేస్తే కారం 8 కేజీలు కారానికి. ఓకే సూపర్. విన్నారు కదా, కారం కలపడానికి 8 కేజీలు మిరగాయలకి, పచ్చి ఎండుమిరపకాయలకి కేజీ ఉప్పు, కేజీ ధనియాలు, కేజీ ఎల్లుల్లిపాయలు, 1/2 కేజీ పసుపు కొమ్ములు, 1/2 కేజీ జీలకర్ర కలిపితే ఆ మిశ్రమం అంతా కలుపుతుంది అమ్మ. కలిపిన తర్వాత వీడియో చూపిస్తాను మీకు, చూస్తూనే ఉన్నాను. ఓకే. కలిపి మామూలు కంపల్సరీగా కలపాలి. ఎన్ని రోజులు కలపాలి ఆడించిన తర్వాత? నేను మొన్న ఆడించుకొచ్చావు, ఇవాళ కలిపావా? 2 రోజులు కారం అలా ఉండాలేంటి? ఓకే ఓకే. వీళ్ళకి ఎల్లుల్లిపాయ కలపడం వల్ల ఏంటి ఉపయోగం? కారం పోదనా లేకపోతే బాగుంటుందని రుచికరంగా ఉంటుందనా?
చూసారండి కారం ఎల్లుల్లిపాయలు కలిపిన తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ లైట్గా చేసి కచ్చబెచ్చగా రోల్లో కలిపి అలా కొట్టిన తర్వాత ఈ మధ్యన చాలామంది ఈ రోళ్ళు గట్ల లేకుండా మిక్సీలో ఆడేస్తున్నారు కచ్చబెచ్చగా. అలా కాకుండా మేము మా దగ్గర రోలు తిరగలే రుబ్బు రోలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం కొట్టిన దాన్ని ఏమంటారు రోలా, రోడ్లో కొట్టిన దాని తర్వాత ఎంత బాగుంటుందంటే పచ్చడి ఏదైనా కారం కొద్దిగా తీసేలా చూపించి వస్తుందో ఎల్లుల్లిపాయలు ఉన్నది. చూసారండి కారం ఎంత బాగుందో. దాంట్లో ఎల్లుల్లిపాయలు కచ్చపెచ్చగా నలిపిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. కూరలో వేస్తే కారం కూడా చాలా బాగుంటుంది. చెప్పింది కదా అమ్మ చెప్పినట్టు మేము 8 కేజీలు మిరగాయలు కొన్నామండి. అందులో మరి పచ్చడికి ఎలాగా ఒక పచ్చడికి పక్కన పెట్టేసి 8 కేజీలు మిరగాయలకి ఇందాక చెప్పినట్టుగానే కేజీ ఉప్పు, కేజీ ఎల్లుల్లిపాయలు, కేజీ ధనియాలు, పావు కేజీ జీలకర్ర, పసుపు కొమ్మలు 1/2 కేజీ అమ్మ, పసుపు కొమ్మలు 1/2 కేజీ కలిపి ఆ మిశ్రమాన్ని ఇలా కారంలో కలుపుతున్న వల్ల కారం చూడండి మంచి కలర్ అయితే వచ్చింది. చాలా బాగుందన్నమాట. ఇది ఎన్ని కేజీలు ఉంటుందమ్మ మీ కారం ఇప్పుడు? 12 కేజీలు, ఇంచుమించు 10 కేజీలు కారం అంటే 3 కొంచాలా? 3 కొంచాలు కారం అండి 10 కేజీల దాకా వస్తుందంట. సంవత్సరం ఈజీగా వచ్చేది కదమ్మా. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పట్టించాం కదా. కింద సంవత్సరం కూడా ఇలాగే చేసాం మేము. సంవత్సరం వచ్చేసిందండి మంచిగా కారం. కూరలు కూడా చాలా రుచికరంగా ఉంటాయన్నమాట. ఈ రోళ్ళు గట్ట కొంచెం అవైలబుల్గా లేక చాలామంది ఇప్పుడు మిక్సీలో గట్ట గ్రైండర్లో ఆడేస్తున్నారు. మేము రోల్లో కొట్టడం వల్ల ఏమవుతుందంటే నిల్వ ఉండి కారం పోకుండా చాలా బాగుంటుంది. ఇదివరకు అయితే మనకి మొత్తానికి మా అమ్మమ్మ వాళ్ళు దగ్గర రాజవారన ఈ రోల్లోనే ఈ రోకలతోనే కొట్టేవారండి. కారం అంతా అలాగే కొట్టి ఆడిచ్చేవారు. మిషన్లు గట్ట లేవు. ఈ గత ఒక 5-10 సంవత్సరాల నుంచి ఈ మిషన్లు వచ్చినాయి తప్ప అంత ముందు అయితే రోడ్లతోనే ఆడిచ్చేవారు. రోడ్లతోనే కొట్టేవారు 2-3 కలిసి. ఇవే కాకుండా పిండి కూడా ఆడతారు కదమ్మా. అది కూడా అమ్మ ఇలాగ కారం పడుతుంది మాకు. దాంతోపాటు పచ్చడి అయినా సరే అమ్మే పడుతుంది. చాలా 1-2 సంవత్సరాల దాకా నిలవ ఉండేలాగానే పడుతుంది అనమాట. అమ్మమ్మ అన్నీ దీనికి అమ్మకి నేర్పింది. అమ్మమ్మ అన్నీ అరుసులు అన్నీ వండేస్తుంది మా అమ్మమ్మ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది కాకుండా మళ్ళీ త్వరలోనే 2-3 రోజుల తర్వాత ఆవకాయ పచ్చడి పడతాము. ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలి, ఏ విధంగా ముక్కలు కొట్టించాలి, ఎంత అయితే కలపాలి, సరుకులు అవి కూడా చూపిస్తాను. అది దాని తర్వాత మాగాయ పచ్చడి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు గుర్తుందిగా ఫ్రెండ్స్, నందన ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ పక్కవారితో చేయించండి. సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ డైలీ వస్తాయి నోటిఫికేషన్ రూపంలో. చూడండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.